వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందు పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. గజ్వేల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, ముత్యంరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో బుధవారం నాసా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను ప్రజలకు, యువకులకు చేయించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లేని జిల్లా సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను, యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చైతన్యవంతులను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వేములవాడ నుండి కరీంనగర్ వెళ్తున్న కరీంనగర్ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సును పక్క నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం రాత్రి తిప్పాపూర్ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. మొత్తం దిగి లెఫ్ట్ బ్యాక్ చనిపోయిన వాళ్లతో కలిసి బుధవారం ఛాయ్ తాగును అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెల్లడించారు. బీహార్లో అధికారులు బతికి ఉన్న మనుషులు చనిపోయినట్లుగా రికార్డులకు ఎక్కించి వారి ఓటు హక్కును తొలగించారని అన్నారు. నా జీవితంలో చాలా ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి, కానీ చనిపోయిన వ్యక్తులతో టీ తాగే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. ఈ ప్రత్యేకమైన అనుభవానికి ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు అని రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. सुना है आप जिंदा ही नहीं हो? जिंदे में मृत लोग घोषित कर दिया है। तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया, पता चला कि नाम ही नहीं है उसमें। और फिर आपने चेक किया, नाम क्यों नहीं है? पता लगा कि भैया मर गए हैं, मार दिया हमें, इलेक्शन कमीशन ने मार दिया। जी आपको क्या लगता है, आप जैसे कितने लोग हैं? सर एक पंचायत में मिनिमम सर 50 लोग हो गए। आप कितने, मतलब आप कितने पोलिंग बूथ से हो? अभी सर मेरे 3-4 बूथ का है। ये 3-4 बूथ का है। कुछ राघोपुर और इन 3-4 बूथ में और लोग हैं? जी और लोग हैं जो यहाँ तक अभी पहुँच नहीं पाए। ये राघोपुर विधानसभा से हैं। अभी वहाँ बाढ़ आई हुई है। इनको पता चला तेजस्वी जी की विधानसभा के हैं, तो उसमें देखा कि इन लोग को मृत दिखाया गया है। अब चुनाव आयोग ने जो सूची दी है, वो स्थानीय रूप से जो सूची बनी तो लोगों को मिल जाती है। अब वो चुनाव आयोग ने इनको डेड घोषित किया गया। फॉर एग्जांपल माता जी हैं ये,
ये 85 साल की उम्र के हैं। इनको नहीं पता था कि ये मृत हैं। अब इनके ये सुपुत्र हैं, इनको पता चला लिस्ट में कि माता जी का नाम काट दिया। और ये सुप्रीम कोर्ट में कितने दिन खड़ी रही है? आज 6 घंटा सुप्रीम कोर्ट में खड़ी रही है। ये इतने जागरूक है, अपना वोट बचाने के लिए ये यहाँ आए। वो हमारे पास सूची भी है, लिखित में भी है, ऑफिशियली, जहाँ इन्होंने मृत घोषित कर रखा है इनको। अब वही मांग है, बिहार में 65 लाख जिन मतदाताओं के नाम कटे हैं, आप उनमें हमें कोज ऑफ डिलीशन बताइए। चुनाव आयोग ने क्या किया है कि 65 लाख में उन्होंने कैटेगराइज किया कि 22 लाख मृत हैं, 36 लाख शिफ्टेड हैं कि किसी दूसरी जगह शिफ्ट हो गए, और कुछ डुप्लीकेट्स हैं। तो हम वो कह रहे हैं कि 36 लाख वो लोग कौन हैं जो शिफ्ट हो गए। मगर ये तो इलेक्शन कमीशन इंफॉर्मेशन देना नहीं चाहता ना। एग्जैक्टली वो मतलब अगर देगा तो पूरा उनका गेम खत्म हो जाएगा। जी, आप बताइए आपके साथ क्या हुआ? वो मेरे घर आए थे तो हमको बोले कैसे, तो हम कल होकर उनके घर पे जाके दे दिए आधार कार्ड, बैंक का पासबुक का फोटो कॉपी और फोटो दे दिए। तो बोले ठीक है जाओ। उसके बाद जब आया थी नाम आया तो उसमें मेरा मृत्यु में नाम घोषित हो गया। आपको क्या लगता है ये गलती से हुआ? सर ये हम राघोपुर से हम लोग आते हैं, इसलिए तेजस्वी जी को हराने के लिए जानबूझ के किया गया। सर हम यही बोलेंगे, महागठबंधन मिलकर किसी तरह बिहार को बचाइए। बिल्कुल बिल्कुल बिल्कुल। नहीं, हमारी तो पूरी कोशिश है इसको मतलब रोकने की कोशिश कर रहे हैं, हम मिलकर कर रहे हैं। हम ये आरजेडी और हमारी पार्टी मिलकर कर रहे हैं। रोक देंगे बेईमानी नहीं होगी, रोक देंगे हम। वोट चोरी नहीं होने देंगे। ठीक है, बहुत अच्छा लगा आपसे मिलकर। कितने दिन से है दिल्ली में? रात में ही आए हैं, आज सुबह आए हैं। जी जी, वो सुप्रीम कोर्ट में था ना। दिल्ली दिखाई थोड़ी नहीं, रात में आए हैं, सुबह से सुप्रीम कोर्ट में है। थोड़ा देख के जाओ ना। दिल्ली आए तो दिल्ली पहले आए हो, तो थोड़ा दिखाओ ना दिल्ली। नहीं तो कैसे देखेंगे दिल्ली? और वहाँ से डायरेक्ट निकले हैं सर, वहाँ से जिंदा होके आए ना। They can say कि no entry was required. Enter all the places. टिकट भी नहीं चाहिए। टिकट भी नहीं चाहिए। So every entry place you can. नहीं, मरे हुए तो टिकट कैसे दिया? एंट्री कैसे बनेगा? सब जगह एंट्री लगे। सर लोग आशा से आया है, इसीलिए कि सर के पास जाएंगे तो आश्वस्त हो जाएंगे कि कम से कम हमारा लोग जो कटे हैं उसको सब न्याय हो जाएगा। ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఏన్కూరు మండలం జన్నారం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న కార్లు ప్రమాదం దాటికి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిన ఒక కారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడిన 2 కార్లలోని ప్రయాణికులు మంటలు లేకుండా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిండుకుండలా మారిన కోదాడ పెద్ద చెరువు. కోదాడ పట్టణం నుంచి అనంతగిరి వెళ్లే రహదారిలో కోదాడ వద్ద చెరువు ఆలుగు పోయడంతో నిలిచిపోయిన రాకపోకలు. కోదాడ పట్టణం పెద్ద చెరువు పక్కన ఉన్న పలు ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు మరియు శ్రీమన్నారాయణ కాలనీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుక పొంగుతున్న కాల్వలు, బయాందలలో ఉన్న చెరువు కట్ట, బజార్ పక్కన పలు వీధులు, ప్రజలు మరియు షిరిడి సాయి కాలనీ వాసులు. జిల్లా కలెక్టర్
ఆదేశాల మేరకు వర్షాల కారణంగా మునక ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్న అధికారులు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వరద నీరు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో నేషనల్ హైవే పైకి వరద నీరు చేరుకుంది. కీసర టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పమిలా సద్భవతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం పర్యటించారు. గతంలో టూటౌన్ ప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి వరద నీరు చేరిన నేపథ్యంలో వరద నీరు ఇళ్లలోకి చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు 3 తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆకేపోగు ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్, పర్వతమ్మకు విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా, విక్రమ్ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు వచ్చాయి. దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకెవరన్నా చూడు సాక్షి వాళ్ళ తిప్పులకి ఏంటి వాళ్ళ తిప్పులకి. అందరికీ నమస్కారం గారు. ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి
సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి, ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు, అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగితే అక్కడున్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం, ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆడలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు, తెలుగుదేశంలో కొడుతున్నారు, ఓటర్లను రానియటం లేదని చెప్తారు. అయ్యాయి నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకు, 7 గంటలకు స్టార్ట్ అయితే మీరు 5 గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా, తప్పేముంది? లేదు, నీవు చెప్పినదే నీరదాక్షి అన్నట్టు ప్రపంచమంతా కూడా మర్చిపోలేదు. ఏది తిరుపతి బై ఎలక్షన్, తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు? మీరు చేస్తే సంసారం, మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి? తిరుపతి బై ఎలక్షన్లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు, లేక ఎంపీటీసీల ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మీరే కౌంటింగ్లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించుకున్నటువంటి మీరు, అది సంసారం. ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఐజీ ఇట్లా చేసినాడు, ఆ ఎస్పీ ఇట్లా చేసినాడు, లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు, ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు. నీకు నిజంగంటే ప్రజలలో ఒక రకమైన ఇది ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు. మీరెందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది? కాబట్టి మా మీద బురద తల్లి మరి నామినేట్ చేయడం జరిగినది. ఈ యొక్క నామినేషన్ విషయంలో అంటే నన్ను నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి, మరి చైర్మన్ అన్న సోమశెట్టన్న గారికి, జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను వాస్తవంగా ఊహించలే. నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనున్నామా నీకు ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగినది. ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడిన హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి ఆగిన హరీష్ రావు, గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరికేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని హరీష్ రావుతో వాపోయిన రైతులు, ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, అధైర్యపడవద్దని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పిన హరీష్ రావు
బండి పేపర్ లైన్ భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు కూడా బయటికి రాకుండా చూడాలని, ఏవైనా అవసరాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని ప్రజలకు సూచించారని చెరవాణిలో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొన్ని చోట్ల బాగా రాకపోకలు బంద్ అయినాయి. ఎక్కడ ఏదున్నా కానీ కొంచెం ఇమ్మీడియట్గా మన వాళ్ళని పంపించేటట్టు, ఎవరికి ఇబ్బంది రాకుండా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటట్టు. అదే ఏఈడి వాళ్ళన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటే మనకి ఏది ఇష్యూ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్. ఓకే, ఎస్పెషల్లీ అటు తొర్రూరు వైపు. ఓకే ఓకే. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు, పొంగిపొలుతున్న వాగులు, వంకలు, కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు 10 గేట్లు, శ్రీశైలం 7 గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల, విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు అధికారులు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంచారు. ఇరిగేషన్ ఆఫీసులో మందుపాటి చేసుకున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందుపాటి. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు. నేనా తన సార్ ఏమంటారు क्या हुआ आप बगे कोई रहे हो बढ़िया रख दे अच्छा अरे ये सारो सर चिंते मत से करो सर चिंते मत कंट्रोल కదా
వికారాబాద్లో భూకంపం పరుగులు తీసిన జనం. ఉదయం 4 గంటల సమయంలో పరిగి మండలంలో కంపించిన భూమి. బాసిరెడ్డిపల్లి, రంగారెడ్డి, న్యామత్ నగర్ గ్రామాలలో 3 సెకండ్ల పాటు భూప్రకంపనలు. దీంతో ఉలిక్కిపడ్డ ప్రజలు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురి. బండ సూర్ బండి ఉండగా గాలి వచ్చినప్పుడు కలగాలన్నప్పుడు 2 కొనుక్కొని దారి పడ్డాయి. తెలుగులో మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3 గంటల 58 నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. రాత్రి 3:50 నిమిషాలకు వచ్చింది సార్. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి అందరం బయట ఏమన్నా పడ్డాయి అందరం లైట్గా మీకు కూడా ఎల్జీ ఎలా ఉంటే లైట్గా వచ్చింది. గెలికిచ్చింది ఆల్రెడీ. గోయానికి అవి పెట్టి ఏంటని చూస్తే పిల్ల ఏమో అనుకున్నాం సార్. మేము మాకు తెలియదు కదా. నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని అరే ఇది భూకంపం ఎక్కడ ఊపినట్టు అవుతున్నది, ఇదేదో షేక్ జరుగుతుంది, భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.